సన్ని గారు గుండు గారు ఏమైపోరండి, మిగిలిపోయారు. కానాను చేరలేకపోయారు. అందుకని చక్కని దివ్యమైన సందేశం అందించినట్టు దైవజనులు రెవరెండు ప్రసాదయ్య గారికి, రెవరెండ్ ప్రసాదయ్య గారికి నా వందన. మరణాత పిల్లరా, మరి పోయిన సంవత్సరం చాలా బిజీ అయ్యగారికి, అసలే చాలా బ్రతిమలేను. అయ్యగారి సంవత్సరం నా మీద ఆశ పెట్టుకోవద్దన్నారు. మరి ముందుగానే ఆ పోనీ 6 నెలల క్రితమే డేట్ ఇవ్వటం అనేది జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి అమ్మగారు వస్తారన్నారు. అమ్మగారు కొంచెం బలహీనతను బట్టి రాలేకపోయారు, చాలా నీరసంగా ఉన్నారని తెలియజేయటం జరిగింది. మరి 2 ప్రసంగాలు అమ్మగారు అయ్యగారికి ఏర్పాటు చేయబడింది. కానీ పాటలు ఎక్కువైనాయి కనుక ఇక అయ్యగారికి ఒక్క మెసేజ్తోనే మరి సరిపడటం జరిగింది. ఈ సమయంలో ఇత్తబడిన వాక్యం హృదయంలో భద్రపరచబడినట్లుగా మన మధ్యన ఉన్నంటి రెవరెండ్ పిల్లరే మన గుండం పిల్లలు పరిచర్య చేస్తుందంటే ఆ వై కరుణాకరయ్య గారు మరి వాక్యం ఇత్తబడి వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత కానుకలు కొరకు మన మధ్యన ఉన్నంటి మరి ఇమానుయేల్ గారు, ఇమానుయేల్ గారు కాదు, తాడేపల్లి ఇమానుయేల్ గారు కాదు, మేము కొంచెం బంధువులు కనుక ఆగుతాం. మరి ఆర్షంలో పనిచేస్తున్న ఇమానుయేల్ గారు కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు రెవరెండ్ వై కరుణాకరయ్య గారు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాక్యం, ఎత్తబడిన వాక్యం వారు హృదయంలో భద్రపరిచినట్లుగా వాక్యాన్ని అనుసరించిన 2వ రాకడకు సిద్ధపడినట్లుగా ప్రార్థన చేస్తారు. రెండయ్య గారు. ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఏకీభవించుద్దాం. సకల యుగములకు రాజువును అక్షయుడువును అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవయ్యుండి దేవా, కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా మీరు నెరవేరుస్తానన్నారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా భావించి దేవా, ఈ గుండంపల్లి గ్రామములో అయ్యా దైవ సేవకులు, అభిషక్తులు దేవా రెవరెండ్ యాకోబ్ అయ్య గారి ద్వారా మొదటి సంవత్సరము జయకరముగా జరిపించారు. ఈ 2వ సంవత్సరము కూడా మా తండ్రి నిన్నటి దినమందు మా తండ్రినైనా సంఘమునకు, గ్రామమునకు దీవెనకరముగా, మీకు మహిమకరముగా జరిగించిన మొదటి రోజు దేవా, ప్రార్థనను బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2వ రోజున మా తండ్రినైనా దైవజనులు, అభిషక్తులు అయ్యా గుంటూరు హెడ్ ఆఫీస్ పక్షముగా పనిచేయుచున్న అయ్యా గత దసరాలో కూడా మా తండ్రి నేను గవర్నమెంట్ బాడీ సభ్యులుగా పనిచేసి దేవా అధికారుల ద్వారా మన్ననలు పొంది విస్తారమైనటువంటి సేవా పరిచయం గావించినటువంటి దేవా దైవజనులు మా తండ్రి రాత్రికాల సమయంలో దేవా మా గ్రామమునకు తోడుకొని వచ్చి అయ్యా వారిని మీ సిలువ చాటున మరుగుపరిచి అయ్యా బిడ్డలకు కావలసినటువంటి దేవా 5 ఘనమైన అయ్యా మాటలు నాకు బోధింప చేయడానికి వారి నోట మీ మాటలు ఉంచి వారిలో నుంచి మీరు మాట్లాడి అయ్యా మా ప్రతి ఒక్క ఆత్మ కూడా మా తండ్రినైనా ఏ ఒక్క ఆత్మ కూడా విడువబడకుండా నిత్య రాజ్యములోనికి ఎలాగో సిద్ధపడాలో అట్టి సిద్ధపాటు కలిగినటువంటి లేఖనము ద్వారా ప్రభువైనా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు, నమస్కారములు వందిస్తూ ఉన్నాము మా తండ్రి. ఇలాగనే ప్రభువా మీయా ఇలాగనే మా తండ్రినైనా జరిగించిన విధానం బట్టి మీకు నమస్కారములు వందిస్తూ ఉన్నాం. ఆనాడు మా తండ్రి కొన్నేలి గారికి ఇచ్చిన దర్శనమును బట్టి పేతురు గారిని ఎలాగనే నడిపించారో అలాగనే అయ్యగారిని నడిపించి దేవా వారు చేసిన ప్రభువైన యొక్క బోధనను బట్టి అనేక వందల వేల మంది రక్షింపబడడానికి అయ్యా ప్రతి హృదయాన్ని మీరు సంధించమని, దర్శించమని, అలాగనే ప్రతి బిడ్డ ఆత్మనేత్రములు మీరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా మీ స్వరమును విని గ్రహించగలిగిన మనస్సు కూడా అనుగ్రహించమని, ఇంకా జరగనయ్యున్న కూడికను ప్రభువైన మీరే
ఘనముగా మీకు మహిమకరముగా జరిగించుమని త్వరగా వచ్చుచూ ఉన్న క్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. మన హృదయాలలో వాక్యము ఫలించినట్లుగా రెవరెండ్ కరుణాకరయ్య గారు ప్రార్థించారు. వారికి వారి పరిచర్యకు నా వందన. మరణాత. పిల్లరా, సమయంలో కానుకలు నిన్న పట్టలేదు కనుక నేను కానుకలు పాట మీరు సిద్ధపడ్డారమ్మా? రండి ఇక్కడికి వచ్చి కానుకలు పాట పాడుతుండగా మీరు అమూల్యమైన కానుకలు దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నా. రెండమ్మా.